మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న జపాన్ పోయినా, దీని మీదనే ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ పోతే నేను 1945లా అక్కడ ఒసాకా మీద బాంబేసారు అన్న. ఇది వినాలన్న, ఇంపార్టెంట్. 1945లా బాంబేసారు జపాన్లో ఒసాకా మీద. వేస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం అంటే ఏమి లేకుండా అయిపోయింది. అక్కడ 3000 డిగ్రీల టెంపరేచర్ అయింది. ఆ మంటకు ఏగలేక సముద్రంలో ఊలిపోయి పడిపోయి ఉప్పు నీళ్ళతోటి బాధలైపోయి మనుషులు రోగాలతోటి రకరకాల రోగాలు వచ్చినాయి ఆ బాంబు వేసినాక. వాళ్ళందరూ కూడా జపానీస్ మొత్తం ఖతమైపోయిందని చెప్పేసి ఆ ఒసాకా నగరం, ఆ సిటీ అంతా కూడా, హిరోషిమా నగరం ఖతమైపోయే టైంలో, ఖతమైపోయినాక మటాస్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు తయారయ్యారు. ఇప్పుడే కొట్టకూరు, ఇంకా చాలా ఉంది. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ సంకల్పము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి ఎట్లా తీసుకొచ్చారంటే 1964లా ప్రపంచంలోనే ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే బాంబు పట్టి మొత్తం మటాస్ అయిపోయింది 45లా. 64లా ప్రపంచంలోనే బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు స్పీడ్ ట్రైన్లు ఉన్నాయి కానీ బుల్లెట్ ట్రైన్ ఆనే ఉంది ఇప్పటికి. అప్పటిసరి నడుస్తుంది. నన్ను ఎక్కితే గంటకు 300 కిలోమీటర్ పోతుంది. అంటే అటువంటి నగరాన్ని మొత్తం మటాస్ అయిపోయినాక అక్కడ ప్రజలు వాళ్ళ సంకల్పము పట్టుదలతోటి తీసుకొచ్చి రైతు ఇలా ప్రపంచంలోనే #1. టోక్యో, ఇసాకా ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీలో వాళ్ళంతా #1. అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళ పట్టుదల, వాళ్ళ సంకల్పం, వాళ్ళ కృషి, వాళ్ళ పనితనం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందరం జిహెచ్ఎంసీలో మనం మీద కూడా బాంబు పడ్డట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి. మరి కాంగ్రెస్ను మటా చేయాలంటే ఇంకా మీ అదృష్టం ఏంటంటే మటాస్ వాళ్ళంతా వాళ్ళే మటాస్ అవుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు. మనం